పొందుతున్న సందర్భంలో మిమ్మల్ని గౌరవించాలి. 5 ఏళ్ళు కష్టపడి పనిచేసినారు. మధ్యలో 2 ఏళ్ళు కరోనా వచ్చినా కూడా కరోనాను లెక్క చేయకుండా మా ఎంపీపీలు, మా ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు కష్టపడి పనిచేశారు. ఇంత బాగా పనిచేసి ప్రజాసేవ చేసి ప్రభాకర్ అన్న గెలుపులో అద్భుతంగా కృషి చేసిన మీ అందరినీ ఇలా గౌరవించాలని ప్రభాకర్ అన్న మీటింగ్ పెట్టడం చాలా సంతోషం. ఈ కార్యక్రమం నిజంగా మంచి కార్యక్రమం ప్రభాకర్ అన్న పెట్టిండ్రు. అసలు ముందుగా మీ దుబ్బాకను మీ అందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నా. మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రంలోనే మంచి మెజార్టీ తెచ్చిన నియోజకవర్గంగా దుబ్బాకను నిలబెట్టినందుకు మీకు నా హృదయపూర్వకమైన అభినందనలు. మీకు, ప్రభాకర్ అన్నకు, అందరికీ కూడా నేను తెలియజేస్తా ఉన్నా. చాలా కష్టపడి పనిచేసినారు. అయితే ఒక్క విషయం నేను మీకు చెప్పాలి, పదవికి విరమణ ఉంటుంది తప్ప ప్రజాసేవకు విరమణ ఉండదు. ఎంపీటీసీ దిగిపోయినా ఇక రేపటి నుంచి మాకేం సంబంధం లేదు అనుకోకుండ్రి. విరమణ పదవికి ఉంటుంది, ప్రజాసేవకు విరమణ ఉండదు. మీరు తప్పకుండా కృషి చేయాల్సిందే. రేపు మీరు వస్తే ప్రభాకర్ అన్న కూడా ఎంపీటీసీగా మీరు దిగిపోయినా మీకు అదే గౌరవం దొరుకుతుంది, అదే ప్రేమ దొరుకుతుంది. మీరు ఎప్పుడొచ్చినా పని చేయడానికి ప్రభాకర్ అన్న సిద్ధంగా ఉంటాడు, మేమందరం కూడా ఉంటాం. అందువల్ల ఇదేమి లాస్ట్ కాదు కదా. మళ్ళీ మీలో చాలా మంది సర్పంచ్లు అవుతారు, ఎంపీటీసీలు అవుతారు, కోఆపరేటివ్ చైర్మన్లు అవుతారు, ఇంకో రూపంలో పార్టీలో పదవులు కూడా వస్తాయి. ఇలా గౌరవించాలి. ఇదేదో అయిపోయింది అని అనుకోవద్దు. పెట్టడం మీ సేవలు తప్పకుండా పార్టీ ఉపయోగించుకుంటది. మీకు సముచితమైన స్థానాన్ని కూడా కల్పిస్తామని చెప్పి కూడా మనవి చేస్తా ఉన్నాం. అయినా ఈరోజు ఎవరం మనం బాధపడాల్సిన అవసరం లేదు. రాజకీయాల్లో ఒడిదొడుకులు ఉంటాయి, గెలుపు ఓటములు ఉంటాయి. ఓటమి తర్వాత వచ్చేది గెలుపే. గెలుపు ఎప్పుడూ శాశ్వతం కాదు. ఓటమి తర్వాత మళ్ళీ గెలుపు వస్తుంది. తప్పకుండా మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది. ఇవాళ ఏమైంది చూస్తలేమా? 7 నెలల లోపలనే పల్లెలన్నీ మురికి కూపాలైపోయినాయి. ఈ గవర్నమెంట్ వచ్చినాక 7 నెలల్లో గ్రామ పంచాయతీకి నయా పైసా కూడా ఇయ్యలే. ఒక్క రూపాయి కూడా గ్రామ పంచాయతీకి ఇయ్యలే. పారిశుద్ధ్య కార్మికులకు 7 నెలల నుంచి జీతాలు లేవు. ట్రాక్టర్లలో డీజిల్కు పైసలు లేవు. ట్రాక్టర్లకు ఇన్స్టాల్మెంట్లు కట్టలేరు. వానకాలం వచ్చింది, బ్లీచింగ్ పౌడర్ లేదు. దోమలకు మందు కొడదామంటే లేదు. గడ్డి మందు కొడదామంటే లేదు. మొత్తం గ్రామ పంచాయతీలన్నీ ఆగమాగమైతా ఉన్నా ఈ ప్రభుత్వం మొద్దు నిద్రపోతున్నటువంటి పరిస్థితి ఉంది. స్కూళ్ళల్లో పోతే మిడ్ డే మీల్స్, మధ్యాహ్న భోజనం పెట్టే కార్మికులకు 7 నెలల నుంచి జీతాలు లేవు. వాళ్ళందరూ కూడా ఆగమాగమవుతున్నారు. వంట వండిన సామానుకు పైసలు లేవు. వంట వండిన పని చేసిన వాళ్లకు జీతాలు లేనటువంటి పరిస్థితి ఇలా స్కూళ్ళల్లో ఉన్నది. నిన్నేదో స్కూల్లో చెప్తున్నారు మా సర్పంచ్ గారు, కరెంటు బిల్లు కట్టలేదని స్కూల్కి కరెంటు కట్ చేసిందట. అంటే ఈ ప్రభుత్వానికి అసలు పరిపాలన చేతనైతలేదు. పాలన గాలికి వదిలేసిండ్రు. ఎక్కడ చూసినా ఆత్మహత్యలు, ఎక్కడ చూసినా మానభంగాలు, మర్డర్ కేసులు జరుగుతూ ఉన్నాయి, హత్యలు జరుగుతూ ఉన్నాయి. నిన్న మనం చూసినాం ఖమ్మం జిల్లాలో ఒక రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న వీడియో మనందరం కూడా చూసాం. ఇప్పుడే ఈడ కూర్చొని చూస్తున్నా ముఖ్యమంత్రి గారి జిల్లా మహబూబ్ నగర్లో కలెక్టర్ ఆఫీస్లో ఇంకో రైతు ఇలా పురుగుల మందు తాగిన వీడియో వస్తూ ఉన్నది. అంటే ఈ రాష్ట్రంలో పాలన గాలికి వదిలేసిండ్రు. కేవలం ప్రతిపక్షాల మీద కేసులు, కుట్రలు తప్ప పరిపాలన చేతనైతలేదు. అందుకే రోజు కూడా ఆత్మహత్యలు జరుగుతూ ఉన్నాయి, రేప్ కేసులు జరుగుతూ ఉన్నాయి, హత్యలు జరుగుతూ ఉన్నాయి. లా అండ్ ఆర్డర్ ఆగమైపోయింది. రైతు బంధు అయితే దిక్కే లేదు. కేసీఆర్ ఉండగా జూన్ నెలలో ఖచ్చితంగా రైతు బంధు పడ్డది. ఇలా జూలై వచ్చినా ఒక్క రూపాయి కూడా రైతు బంధు ఇవ్వకుండా ఇలా రైతుల ఉసురు పోసుకుంటా ఉన్నారు. ఏమన్నంటే ఏరివేత, ఎవరికి గీత పెడదాం, ఎవరికి కోత పెడదాం, ఎవరికి బంధు పెడదాం, ఎంత కమ్మి చేద్దామని ఆలోచన చేస్తున్నారు తప్ప సకాలంలో రైతు బంధు ఇవ్వడంలో ఈ ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అయిపోయింది. పాపం అవ్వా తాతలకు ఆ 2000 పింఛన్ కూడా వస్తలేదు. కేసీఆర్ ఉండగా 200 పెన్షన్ 2000 చేస్తా అంటే బరాబర్ 2000 చేసి ఇచ్చిండు మన కేసీఆర్. వీళ్ళు 4000 చేస్తామన్నారు. ఇంటికి 2 పింఛన్లు ఇస్తామన్నారు. అవ్వకిత్తం, తాతకిత్తామన్నారు. ఇంట్లో కొడుకు ఉద్యోగం చేసినా ఇస్తామన్నారు. 4000 ఇస్తామన్నారు. 4000 ఎటు పోయినాయో, ఇంటికి 2 పింఛన్లు ఆడికి పోయినాయో.
కొడుకు నౌకరుంటే పింఛన్ అడిగి పోయిందో కానీ ఇచ్చే 2000 కూడా వస్తలేవు. 2 నెలల పింఛన్ బాకీ పడ్డారు. మే నెల పెన్షన్ రాలే, జూన్ నెల పెన్షన్ రాలే, 2 నెలల పెన్షన్ బాకీ పడ్డారు. ఏప్రిల్ నెల పెన్షన్ మొన్న ఇచ్చిర్రు, జూన్ 25 తారీఖు ఇచ్చిర్రు, అది ఏప్రిల్. మే బాకీ, జూన్ బాకీ. అంటే పక్కన ఆయనేమో ఆంధ్రప్రదేశ్లో 4000 ఇచ్చిండ్రు, ఈయన 4000 ఎడవైనాయి. బాండ్ పేపర్ల మీద రాసి ఇచ్చిర్రు 100 రోజుల్లో 4000 పింఛన్ ఇస్తామన్నారు. 4000 దిక్కు లేదు, ఇంటికి 2 పింఛన్లు దిక్కు లేవు, నౌకరున్నోళ్ళకి పింఛన్ లేదు, ఇచ్చే 2000 కూడా ఇయ్యని పరిస్థితి ఏర్పడ్డది. పింఛన్లు రావు, కరెంటు సరిగా రాదు, స్కూళ్ళల్లో కరెంటు కట్ అయిపోయింది, మధ్యాహ్న భోజనం వాళ్ళకి జీతాలు లేవు, పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు లేవు, ఊర్లలో చెత్తెత్తుడు బంద్ అయిపోయిన పరిస్థితి ఉన్నది. రైతు బంధు రాదు, కళ్యాణ లక్ష్మి చెక్కులు 7 నెలల కళ్యాణ లక్ష్మి చెక్కులు వస్తలేవు. ఆడోటి ఈడోటి వచ్చినాయి అంటే అవి అప్పటి మన గవర్నమెంట్ బాబా చెక్కులే ఇంకా వస్తున్నాయి. ఈ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి ఇప్పటికీ తులం బంగారం దిక్కు లేదు, కళ్యాణ లక్ష్మి వచ్చే ₹1,00,000 కూడా బంద్ అయిపోయింది. సర్కార్ దవాఖాన పోతే కేసీఆర్ కిట్ బంద్ అయిపోయింది, న్యూట్రిషన్ కిట్ బంద్ అయిపోయింది, అన్ని బందే. కోతలు పెట్టుడు, బంద్ పెట్టుడు, ఇంతకు మించి కొత్తగా ఒక్కటన్నా వచ్చిందా ఈ ప్రభుత్వం వచ్చినాక? కేసీఆర్ కిట్ బంధు, కళ్యాణ లక్ష్మి బంధు, న్యూట్రిషన్ కిట్ బంధు, 24 గంటల కరెంట్ వస్తలేదు బాయికాడ, గ్రామ పంచాయతీలకు నిధులు బంద్ అయిపోయినాయి. ఇగో ఇది ప్రభుత్వ పనితీరు. ఇప్పటికే ఆశా వర్కర్లు రోడ్లు ఎక్కిండ్రు, అంగన్వాడీ టీచర్లు రోడ్డు ఎక్కిండ్రు, ఉద్యోగస్తులు టీచర్లు నోటీసులు ఇస్తున్నారు, ఇక మేము కూడా రోడ్ ఎక్కుతామంటున్నారు. ఎవరిని మీరు ఉద్ధరించిండ్రు? పాపం రైతుల్ని ఆగం చేసిండ్రు. నేను నిన్నెప్పుడో వ్యవసాయ శాఖ అధికారులతో అడిగిన, జిల్లాలో నాట్లు ఎంత పడ్డాయి భయ అని అడిగిన. ఏడాసారి అంతా 3% పడ్డాయి నాట్లు అంటుడు. అరే జూలై వచ్చింది 3% ఏందయ్యా అంటే కాలం కింది మీద కనబడుతుంది. ఈ కాంగ్రెస్ వాళ్ళు మున్పటి లెక్క మన లెక్క కాలువల నీళ్ళు ఇస్తారో ఇయ్యరో, చెరువులు నింపుతారో నింపరో నమ్మకం కుదురుతలేదు సార్, అందుకే నార్లు పోతలేరు అంటున్నారు. ఇగో ఇది వీళ్ళ పరిస్థితి. ఆనాడు కేసీఆర్ ఉండగా ధైర్యం ఉండే, అరే కాలం కాకపోయినా కేసీఆర్ ఉన్నాడు, కాళేశ్వరం కాలువలు వస్తాయి, మా కూడెల్ని వాగుల నీళ్ళు వస్తాయి, మా చెరువులు నిండుతాయి అనే ధైర్యం ఉండే. ఈ కాంగ్రెస్ వాళ్ళు దాన్ని కూడా ఎండబెట్టే పని చేస్తున్నారు. ఈ రకంగా పరిపాలన గాలి కొదిలేసిండ్రు, కేవలం ప్రతీకారం, పగ, దీని మీద మాత్రమే దృష్టి పెట్టిండ్రు. రేపు ఏమైతుంది? ఈ రకంగా చేస్తే ప్రజలు ఊరుకుంటారా? తప్పకుండా మళ్ళా మా కేసీఆర్ మాకు కావాలి, మా బీఆర్ఎస్ మాకు కావాలని ప్రజలు తప్పకుండా మనం గౌరవిస్తారు. అందువల్ల మీరు మంచిగా ముందుకు పోదాం, ధైర్యంగా ఉండండి. మీకు తెలియదా, మనం మంచిగానే చేసినాం, కాంగ్రెస్ వాళ్ళు ఇంకా బాగా చేస్తామన్నారు. మనం 1,00,000 ఇస్తే వాళ్ళు తులం బంగారం కలుపుతామండ్రి, మనం 2,000 ఇస్తే వాళ్ళు 4,000 ఇస్తామండ్రి పింఛన్, మనం రైతు బంధు 5,000 ఇస్తే వాడు 7,500 అని, మహిళలకు 2,500 అండ్రి. ఏమన్నా వస్తుందేమో అని ప్రజలు ఆశించడం తప్పు కాదు. ప్రజలు తప్పకుండా మంచి అయిద్ది అనుకున్నారు, కానీ గిట్ల ఎలలికల పడేస్తారని అనుకోలే. ఇప్పుడిప్పుడే ప్రజలకు అర్థమవుతా ఉంది. తప్పకుండా మన భవిష్యత్తు ఉంటుంది. మంచిగా పనిచేద్దాం. రేపు మళ్ళీ మీరు నిలబడ్డప్పుడు కూడా మీరు రేపు ఎంపీటీసీలుగా, సర్పంచ్లుగా, జెడ్పీటీసీలుగా నిలబడితే ప్రభాకర్ అన్న నేను తప్పకుండా మీకోసం కష్టపడతాం, మిమ్మల్ని అందరినీ కూడా గౌరవించి నిలబెట్టి కాపాడుకుంటామని చెప్పి కూడా నేను మనవి చేస్తా ఉన్నా. ఏ కార్యకర్త కూడా అధైర్యపడకండి, తప్పకుండా మళ్ళా మన రోజులు వస్తాయి. ఒక కాలం ఎప్పుడూ తిరుగుతూనే ఉంటుంది, ఒక దగ్గర ఆగదు. మళ్ళీ రేపు వచ్చే ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వమే ఉంటుంది. అవి ఎప్పుడన్నా రాని ఎన్నికలు రాక తప్పదు, బీఆర్ఎస్ ప్రభుత్వం రాకుండా ఉండదు. అందువల్ల మీరు ధైర్యంగా ఉండండి, ప్రజల్లో చర్చ పెట్టండి, ప్రజాసేవ కొనసాగించండి, ప్రజల కష్ట సుఖాల్లో పాలు పంచుకోండి. రేపు ఎప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు జరిగినా దానికి మనం సిద్ధంగా ఉంది.